హలో అమ్మా నేనమ్మా కృష్ణమూర్తిని మాట్లాడుతున్నానమ్మా. చెప్పండి. ఇక్కడ కొంతమంది దౌర్జన్యంగా వచ్చి మా పొలాన్ని కబ్జా చేశారమ్మా. ఎక్కడున్నారు మీరు? మా పొలం దగ్గరే ఉన్నానమ్మా, వచ్చి కాపాడమ్మా. ఎవరు పాపా నువ్వు? చూడండి, రౌడీజం చేయడం తప్పు. మర్యాదగా మీరు ఆ పొలం వదిలేసి మీ దారిన మీరు వెళ్ళండి. నువ్వు ఫోన్లో బెదిరించి వదిలేయండి అనగానే వదిలేసి వెళ్ళిపోవడానికి మేము ఇక్కడికి రాలేదు పాపా. నేను అక్కడికి వచ్చానంటే మీకు పారిపోయే అవకాశం కూడా ఇవ్వను. అబచా, నీ వాయిస్ చాలా స్వీట్గా ఉంది పాపా. నిన్ను ఇప్పుడే చూడాలనిపిస్తుంది. త్వరగా వచ్చాయి, త్వరగా వచ్చాయి. పాప భయపడిపోయినట్టుంది రోయ్. అమ్మంట అమ్మోరంట. ఏం చేస్తుందిరా ముసలోడా? నువ్విక్కడి నుంచి వెళ్ళకపోతే ఇక్కడే చంపి పాతేస్తాం. ఓ లేదయ్యా, నేను చావనైనా చేస్తాను గాని ఇక్కడి నుంచి మాత్రం కదలను, వెళ్ళను. ఇది నా పొలం, నా కష్టార్జితం. వెళ్ళవా? నేను వెళ్ళను. చావరా అయితే. చేస్తాను. ఓరా. చూడండమ్మా, మా కష్టార్జితాన్ని ఎలా దౌర్జన్యం చేసి లాక్కుంటున్నారో మీరే చూడండమ్మా. మీరు చేస్తుంది తప్పండి. కానీ తప్పట్లేదు పాపా. ఈ బోర్డు మీద ఎవడైతే చెయ్యేస్తే వాడి చెయ్యి విరగొడదామనుకుంటున్నాను. కానీ ఆఫీసర్ పాపం చూస్తుంటే మేమే చెయ్యేయాలనిపిస్తుంది. అనిపించినప్పుడు ఆలోచించకూడదురా, అది మన వృత్తికే అవమానం. అన్నా అన్నా ప్లీజ్ అన్నా, ముందు చెయ్యి నేను వేస్తానన్నా. అరే, మాట్లాడుతుంటే మధ్యలో చేయి వేస్తావేంట్రా? ఇప్పుడు వెయ్యిరా. ఇప్పుడు మావాడినే కొడతావా నిన్ను? అన్నా ఒక్క నిమిషం అన్నా. పాప కత్తిలాగుంది గాని కత్తిని చూసి భయపడుతుందిరా.